హలో అండి. ఈ వీడియోలో మనం 2025-26 గాను ఆయుష్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ అడ్మిషన్ నోటిఫికేషన్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అండ్ ఆ కోర్సెస్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ మన సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ డేట్స్, షెడ్యూల్ ఏంటిది, సో మనకి ఎన్ని రౌండ్స్ కౌన్సిలింగ్ జరుగుతుంది, ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో మనకి ఈ ఆయుష్ అంటే మనకి మొత్తం 4 డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయండి. ఆయుర్వేదిక్, సిద్ధ, యునాని అండ్ హోమియో అండి. ఈ 4 కోర్సెస్ ఈ ఆయుష్‌తో ఇంక్లూడ్ అయి ఉండిద్ది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆయుష్ గాను మనకి ఎవరు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ అంటే ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ, ఏఏసిసి అంటారండి. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ 4 కోర్సెస్కి, సో ఈ 4 కోర్సెస్ వచ్చేలకే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ అండ్ బ్యాచులర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ సర్జరీ, బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్ సర్జరీ అండ్ బ్యాచులర్ ఆఫ్ హోమియో మెడిసిన్ సర్జరీ. వీటి ఫుల్ ఫామ్స్ ఇవ్వండి. సో ఇక్కడ మనకి బోత్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నింటిలో గాను ఈ కౌన్సిలింగ్ జరిగిద్దండి. సో దీనికి నీట్ యూజీ 2025 ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి మీరు. సో ఆ నీట్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ పరంగా మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది. ఈ కౌన్సిలింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉండిద్దండి. రిమైనింగ్ కౌన్సిలింగ్స్ లాగా కాదు, చాలా పెద్ద ప్రొసీజర్ ఉండిద్ది. అండ్ ఇక్కడ మీకు షెడ్యూల్ ఇస్తాను చూడండి. ఈ కౌన్సిలింగ్ వచ్చేలా మనకి మొత్తం 4 స్టెప్స్గా అవుతుంది. సో ఫస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో మనకి 22 ఆగస్ట్ నుంచి 1 సెప్టెంబర్ దాకా మనకి రిజిస్ట్రేషన్ పేమెంట్ ఉండిద్ది. అది మనకి మీకు ఏ కోర్స్ కావాలో, ఈ 4 కోర్సెస్లో ఏ కోర్స్ కావాలన్నది చాయిస్ ఫిల్లింగ్ వచ్చి 26 ఆగస్ట్ నుంచి 1 సెప్టెంబర్ దాకా ఉండిద్ది. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చి 2 సెప్టెంబర్ 2025 టు 3 సెప్టెంబర్ 2025 దాకా. పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చి 4 సెప్టెంబర్ అండ్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూట్ వచ్చి 5 సెప్టెంబర్ టు 12 సెప్టెంబర్ అండి. సో మీరు వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ 13 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ దాకా వెరిఫై చేస్తారండి. సో ఇది ఫస్ట్ రౌండ్ అండి. అలా సెకండ్ రౌండ్ చూసుకుంటే మీకు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈ 4 కోర్సెస్కి. సో మనకి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ 17 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ దాకా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ 18 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ దాకా. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 23 సెప్టెంబర్ టు 24 సెప్టెంబర్ అండ్ 25th పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ 26 టు 3 అక్టోబర్ వచ్చి మీకు రిపోర్టింగ్ అండి. అండ్ ఫైనల్ వెరిఫికేషన్ వచ్చి మీకు 4 అక్టోబర్. అలా థర్డ్ రౌండ్ చూసుకుంటే మీకు ఇక్కడ డేట్స్ కనబడుతుంది చూడండి. మీకు ఇక్కడ ఇవన్నీ డేట్స్ అండి. సో 10th అక్టోబర్ టు 13th అక్టోబర్, 11 to 13th మీకు చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఉండిద్ది. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ వచ్చి 14th అక్టోబర్, 16th పబ్లికేషన్, రిపోర్టింగ్ 17th, వెరిఫికేషన్ 25 to 26 అక్టోబర్ అండి. సో ఈ 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్స్ అండి. ఈ 2 రౌండ్స్ అవుతాయి. ఎస్విఆర్ అండి. సో ఇక్కడ ఏంటంటే సీట్స్ ఏమైనా మిగిలిపోయిన వాళ్ళకి మనకి కౌన్సిలింగ్ అలాట్ చేస్తారు. సో దాని షెడ్యూల్గా ఇచ్చేచ్చండి. ఇది మనకి 30th అక్టోబర్ నుంచి 3rd నవంబర్ దాకా ఉండిద్ది. అండ్ మీకు ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 4 సెప్టెంబర్ టు 5th, రిజల్ట్ 6th నవంబర్ అండ్ రిపోర్టింగ్ అట్ ద ఇన్స్టిట్యూట్ 7th to 12th నవంబర్ అండి. ఫైనల్ వెరిఫికేషన్ 13 to 14 జరిగిద్దండి. సెకండ్ రౌండ్గా అంతే అండి. 17th నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. 18th నవంబర్ రిజల్ట్స్ అండి. 19th నవంబర్, 25th నవంబర్ మీ రిపోర్టింగ్, 26 to 27 మీకు ఫైనల్గా అక్కడ వెరిఫికేషన్ జరిగిద్దండి. సో ఇక్కడ మీకు వచ్చేలేకి ఇందాక చెప్పినట్టు 3 రౌండ్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వేకెన్సీ ఉన్న వాటికి SVR1 అండ్ SVR2 కింద జరిగింది. ఇక వెరైటీ ఏంటంటే మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీరు చాలా పెద్ద అమౌంట్ పే చేయాల్సి వచ్చిందండి. అంటే మీరు ట్యూషన్ ఫీజు మొత్తం పే చేయాల్సి వచ్చింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ రౌండ్ మీరు రౌండ్ 1 కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నప్పుడు రౌండ్ 1 వచ్చి గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కౌన్సిలింగ్ అన్నది. సో నాట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ రిమైనింగ్ ప్రైవేట్ కాలేజ్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కౌన్సిలింగ్ అది. అప్పుడు మీరు కౌన్సిలింగ్ అప్పుడే 21,000 పే చేయాలండి అక్కడ. సో అక్కడ మీకు సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు రిమైనింగ్ మళ్ళీ సెకండ్ ఫేజ్ డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ 55,000 పే చేయాలండి. అండ్ లేటర్ మీకు నెక్స్ట్ లాస్ట్ కౌన్సిలింగ్ అండి, థర్డ్ కౌన్సిలింగ్ వచ్చి డీమ్డ్ యూనివర్సిటీ ఇంకా ఓవరాల్ అన్ని సీట్స్ ఏదైతే ఉన్నాయి అన్ని కాలేజెస్లో దానికి వెళ్ళేటప్పుడు 76,000 పే చేయాలండి. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 21, 55, 76 ఇలా. ఒకవేళ మీకు సీట్ రాకపోతే ఫుల్ అమౌంట్ మీకు రిఫండ్ ఇచ్చేస్తారండి గవర్నమెంట్. సో అదైతే ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మీకు సైట్ చూపిస్తాను చూడండి, ఏఐసిసి రిజిస్ట్రేషన్, AACC.gov.in టైప్ చేసి గూగుల్లో మీకు ఈ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ పోర్టల్ ఓపెన్ అయితే మీకు ఇక్కడ ఇది వచ్చేలేక ఆయుష్ అడ్మిషన్స్ యూజీ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. సో ఇక్కడ మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఏఐజీ ఆల్ ఇండియన్ ర్యాంక్ అనేది యూజీ
ఈ 4 కోర్సెస్‌కి సీట్స్. సో, ఇక్కడ మీకు దీనిలో యూజీ కౌన్సెలింగ్ ఉండిద్ది ఇదంతా. సో, ఇక్కడ మీకు యూజీ కౌన్సెలింగ్‌లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువైద్ది కాబట్టి మీకు చూపిస్తానండి ఇక్కడ. సో, ఇక్కడ మీకు ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత మీకు అది చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ 2025 R1 రౌండ్ 1 అండి. ఇక్కడ మీకు యూజీ కౌన్సెలింగ్‌లో చూసుకుంటే మీరు అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ యూజీది ఉండిద్ది. డౌన్లోడ్ చేసుకొని మీరు మాన్యువల్ కూడా ఉండిద్దండి. ఎలా అప్లై చేసుకో స్టెప్ బై స్టెప్ ఇచ్చుంటారు. అండ్ బులెటిన్ కూడా ఇచ్చుంటాడు. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఉన్నాయనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా నేను కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఇందాక నేను చెప్పింది కౌన్సిలింగ్ షెడ్యూల్స్ ఉందండి. అది డౌన్లోడ్ చేసి చెప్పాను మీకు. సో, ఇక్కడ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చూడండి ఒకసారి. న్యూ రిజిస్ట్రేషన్ 2025 ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అక్కడ అయితే మీరు ఒకవేళ రిజిస్టర్ అవుతుంటే మాత్రం కంపల్సరీ డీటెయిల్స్ ఇచ్చి అండ్ మీ నీట్ రోల్ నెంబర్ పాస్వర్డ్ ఇది. ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ అయితే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఇలా పోర్టల్ ఓపెన్ అయింది. సో, ఇక్కడ మీకు అగ్రీ కొట్టేసి ఇవన్నీ మీరు చదువుకొని నీట్గా ఒకసారి మీరు అగ్రీ కొట్టి మీరు వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ పోర్టల్లో మెయిన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాల్సి వచ్చింది. సో, నీట్ రోల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ అండ్ మీరు సబ్మిట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ది స్టార్ట్ అవుతుందండి. చాలా పెద్ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఆల్మోస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టింది రిజిస్ట్రేషన్. ఎవ్రీథింగ్ ప్రాసెస్ 1 బై 1 స్టెప్ బై స్టెప్ చెకింగ్ జరిగిన తర్వాత మీకు కంప్లీట్ ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాతే కంప్లీట్ అయింది ప్రాసెస్. అండ్ ఈ ఆయుష్ కౌన్సిలింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ అండి.